అహింసా పరమో ధర్మ, ధర్మహింసా తదైవచ. నా బిడ్డ మీద ఏ కళ్ళు పడకూడదు, ఎవరి దిష్టి తగలకూడదు. అంటే చాలా రోజులైంది. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్, బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. నా కోసం నువ్వే పుట్టినందుకే అరరే చెబుతున్నా నీకే శుభాకాంక్షలే. ఏంటి వీడు ఇంత టాలెంటెడ్ ఉన్నాడు? ఎంగడనేనన్నా అంగడనేనన్నా అన్నకన్నా బాగున్నాడా? మీకు అలా అర్థమైందా? ముందు ఈ డ్రామా కంపెనీలు డబ్బులు ఇచ్చి పంపించేసే. ఇంత అన్నం పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుంది, కానీ నువ్వు ప్రతిరోజు మోసం చేస్తూనే తింటున్నావు. వాడు అరుదైన పక్షిరా, పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ. ఒక రకంగా చెప్పాలంటే ఇది చదరంగమే కాదు, పెద్ద కుట్ర. చిన్నోడు అయినా చేతులెత్తి దండం పెడుతున్నాం. నువ్వు మాకు సాయం చెయ్యాలన్నా పాతాళంలో తొక్కుతా. దొరికాడ్రా నా కొడుకు. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. వాళ్ళంతగా తెగిస్తుంటే మీరేం పీకుతున్నారు? వాడి కోసం 10 కాదు 20 కాదు 100 మందిని బాబు, 1000 మందిని పెట్టు. మన కాళ్ళని కాపాడుకోవటానికి ఊరంతా తివాచి పరచక్కర్లేదు. నీలో ఏ మాత్రం నీతి నిజాయితీ ఉన్నా వీటన్నిటికీ సమాధానం చెప్పు. పరశురామయ్య, రఘురామ్, ఆదిత్యరామ్, రచిత్ రామ్, అభయ్ రామ్, ఇలా వ్యక్తి పేర్లో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి. మనస వాచ కర్మణ నిలబడిన పురుషోత్తముడు వాడు. మామూలుగా నేను కొట్టను, కొడితే మామూలుగా కొట్టను.